హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 యొక్క తెలుగు టైటన్స్ డిఫెన్సివ్ యూనిట్ని రివ్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మనం లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెఫ్ట్ కార్నర్ కోసం తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో 3 ప్రధానమైనటువంటి ఆప్షన్స్ ఉండడం జరిగింది. అందులో మొట్టమొదటి ఆప్షన్ అంకిత్ జాగ్లాన్. లాస్ట్ సీజన్లో ఈ యంగ్స్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఈ యంగ్స్టర్కి లభించినప్పటికీ ఆ లభించినటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా చేతితో అందిపుచ్చుకున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఈ యంగ్స్టర్కి మరిన్ని అవకాశాలు ప్రో కబడ్డీ సీజన్ 11లో సైతం ఇచ్చినట్టయితే కనుక తెలుగు టైటన్స్కి ఇతను ఒక ఫ్యూచర్ స్టార్గా పరిణమించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇతనికి బ్యాకప్గా సుందర్ అనేటువంటి డొమెస్టిక్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ వీళ్ళకి అవైలబుల్గా ఉన్నాడు. అండ్ ఇతనితో పాటుగా ఇరానియన్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి మొహమ్మద్ మలిక్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో వీళ్ళకి అవైలబుల్గా ఉన్నాడు. ఇక రైట్ కార్నర్ పొజిషన్ కోసం వీళ్ళు ప్రధానంగా 2 డిఫెండర్స్ని తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి డిఫెండర్ క్రిషన్ ధుల్. లాస్ట్ సీజన్లో సెకండ్ బెస్ట్ డిఫెండర్గా ఉన్నటువంటి క్రిషన్ ధుల్ని 70 లక్షలు వెచ్చించి ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తీసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. సో తెలుగు టైటన్స్ డిఫెన్సివ్ యూనిట్లో ఈ సంవత్సరం ఈ ప్లేయర్ చాలా కీలకమైనటువంటి పాత్రని పోషించబోతున్నాడు. అండ్ ఇతనితో పాటుగా రైట్ కార్నర్ కోసం ఇతనికి బ్యాకప్గా శంకర్ భీమ్రాజ్ గడై, ఎక్స్పీరియన్స్డ్ మహారాష్ట్రన్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి ఈ ప్లేయర్ని తెలుగు టైటన్స్ తీసుకోవడం జరిగింది. సో రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ 2 పొజిషన్స్ కూడా తెలుగు టైటన్స్కి సాలిడ్గా ఉన్నాయని చెప్పాలి. ఇక లెఫ్ట్ కవర్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ సీజన్లో అద్దరుగొట్టినటువంటి డిఫెండర్ అజిత్ పవార్ని ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రీటైన్ చేసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. లాస్ట్ సీజన్లో ఇదే టీంలో పర్వేజ్ భైన్స్వాల్ ఉన్నప్పటికీ పర్వేజ్ భైన్స్వాల్ని మరిపించేలా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ని మురిపించేలా పర్ఫామ్ చేశాడు అజిత్ పవార్. సో ఈ నేపథ్యంలో ఈ యంగ్స్టర్కి మరిన్ని అవకాశాలు ప్రో కబడ్డీ సీజన్ 11లో ఇవ్వబోతోంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. అండ్ ఇతనికి బ్యాకప్గా అమిత్ కుమార్ అనేటువంటి డిఫెండర్ కూడా లెఫ్ట్ కవర్ పొజిషన్ కోసం తెలుగు టైటన్స్కి అవైలబుల్గా ఉన్నాడు. అమిత్ కుమార్ బేసిక్గా రైట్ కవర్ డిఫెండర్ కదా భయ్యా, లెఫ్ట్ కవర్ ఎలా ఆడతాడు అని నన్ను అడుగుతారా? అమిత్ కుమార్ 2 సైడ్లు కూడా డిఫెన్స్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి కవర్ డిఫెండర్. సో ఈ నేపథ్యంలో తను లెఫ్ట్ కవర్లో ఆడతాడు, అట్ ద సేమ్ టైం రైట్ కవర్లో కూడా ఆడేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక రైట్ కవర్ విషయానికి వచ్చినట్టయితే కనుక ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా 3 రైట్ కవర్ డిఫెండర్స్ని తీసుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది డొమెస్టిక్లో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి డిఫెండర్, మంచి గుర్తింపుని తెచ్చుకున్నటువంటి డిఫెండర్ సాగర్ రావల్ గురించి. సాగర్ రావల్, పర్దీప్ నర్వాల్, పవన్ కుమార్ షరావత్, సచిన్ తన్వర్, భరత్ హుడా లాంటి ఎంతోమంది స్టార్ రైడర్స్ని డొమెస్టిక్ టోర్నమెంట్స్లో మట్టి కరిపించడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అప్కమింగ్ టోర్నమెంట్స్లో ఖచ్చితంగా సాగర్ రావల్ తెలుగు టైటన్స్కి ఒక డిఫరెంట్ అసెట్గా, ఒక మంచి అసెట్గా మారేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇతనితో పాటుగా ఇతనికి బ్యాకప్గా 2 డిఫెండర్స్ని తెలుగు టైటన్స్ రైట్ కవర్ పొజిషన్లో తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి ఆప్షన్ మిలాద్ జబ్బారీ. లాస్ట్ సీజన్లో ఈ ఇరానియన్ డిఫెండర్ డీసెంట్ పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి ఇచ్చాడని చెప్పాలి. టీం ఓడిపోవడంతో ఈ డిఫెండర్కి కూడా రావాల్సినటువంటి రికగ్నిషన్ రాలేదని చెప్పాలి. ఇక రైట్ కవర్కి మరొక బ్యాకప్గా వీళ్ళు అమిత్ కుమార్ అనేటువంటి డిఫెండర్ని తీసుకోవడం జరిగింది. అమిత్ కుమార్ కూడా డొమెస్టిక్లో మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి యంగ్స్టర్, అటు లెఫ్ట్ కవర్లోను ఇటు రైట్ కవర్లోను అంతే సమర్థవంతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇవ్వగలిగినటువంటి యంగ్ డిఫెండర్గా మనం అభివర్ణించుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలుగు టైటన్స్ ఇండివిజువల్ ప్లేయర్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా మంచి టీంని పిక్ చేసిందని చెప్పాలి. బట్ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ని తీసుకురావడం చాలా పెద్ద టాస్క్. అండ్ ఆ టాస్క్ని సమర్థవంతంగా లీడ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్కి ఉన్నారు. కాబట్టి వీ హోప్ ఏ బెటర్ సీజన్ ఫ్రమ్ తెలుగు టైటన్స్.